వెంకటగిరి క్రాస్ రోడ్ సెంటర్లో టీడీపీ జనసేన పార్టీ నేతలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు బ్యానర్లో ఫోటోలు వేశారు. పట్టణంలోని నేదురుమల్లి భవనానికి కూతబేటు దూరంలో ఈ బ్యానర్ని వేయడం టీడీపీ జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి నాయకులు చంద్రబాబు, లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు బ్యానర్లో కించపరిచే విధంగా వేస్తే అధికారులకి కనబడలేదా అంటూ మండిపడ్డారు. నారా లోకేష్ శివగాళం సభ విజయవంతం కావడం పట్ల అక్కసుతో వైసీపీ నాయకులు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టే విధమైన పనులు చేస్తే వైసీపీ వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. వెంటనే బ్యానర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బ్యానర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో టీడీపీ జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. వాళ్ళ తలకాయలు పెట్టడం గురించే కదా సార్ మనం మాట్లాడుతున్నాం. లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫోటోని అక్కడ వేయాల్సిన అవసరం లేదు కదా సార్. వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళందరి మధ్యలో వాళ్ళ ఫోటో ఆదేశాలు వచ్చినాయి రాష్ట్ర ఆఫీస్ నుంచి వచ్చాయి సార్. అన్ని దగ్గర కూడా కొన్ని దగ్గర ఇష్యూ జరుగుతుంది. చిన్న చేయడానికి పల్నాడు జిల్లాలో అయితే తలకాయలు బలంగా ఉన్నాయి. ఈ ఇష్యూ పై రిమూవ్ చేయించడం అంటే మేము చేయించడానికి ఎంతవరకు అనేది కనుక్కుంటాం. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసిన పోస్టర్ ఇక్కడ చూస్తా ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకులు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ విధమైన పిచ్చి ఆలోచనలు చేస్తాం. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి. అంటే 10 నిమిషాల పని చించి అవతల పారేస్తాం. మేము కూడా వేయగలుగుతాం, నిత్యమైన పోస్టులు మేము కూడా వేయగలుగుతాం. సంస్కారం అడ్డం వస్తుంది. చట్టం మీద గౌరవంతో ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తూ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాం. ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు కట్టండి అని. ఇలాగే రేపటి వరకు ఉదయం వరకు టైం ఇస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము చట్టానికి బానిసం అవుతాం. లేదంటే మేము ఏం చేయాలో మాకు తెలుసు, మేము అది చేస్తాం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది కదా, ఇటు తెలుగుదేశం జనసేన నేతలు. పోలీసులు స్పందించారా? చర్యలు తీసుకునేందుకు ఏం చెప్పారు? ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, వెంకటగిరిలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తే వైసీపీ వాళ్ళ చేష్టల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని చెప్పి వెంకటగిరి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వెంకటగిరి చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం. ఈ వెంకటగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మరికొంతమందిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటగిరిలోని ప్రధానమైనటువంటి క్రాస్ రోడ్ సెంటర్ లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా వైసీపీ నేతలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా జగన్ ని అవమానపరుస్తూ బ్యానర్లు వేస్తే వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి టీడీపీ జనసేన నేతలు మండిపడుతూ ఉన్నారు. అలాగే వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి భవనానికి అతి సమీపంలో కూతవేటు దూరంలోనే ఈ ఫ్లెక్సీలు వేయటం పైన కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా బ్యానర్లు వేస్తారు, కటౌట్లు వేస్తారని చెప్పి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మాత్రం మిన్నగొండిపోతున్నారు, ఆ ఫ్లెక్సీలు తొలగించడం లేదు. దీనిపైన